హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈ రోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది ఇక పేద పేదల బాధ నాకు తెలుసు, పేదల మధ్య తరగతి వాళ్ళ బాధలు నాకు తెలుసు. వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ పన్నుల సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఆర్లు ఇళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళను ఏం చేయాలని ప్రభుత్వం అని చేస్తుంది. హైదరాబాద్ వరద నుంచి రక్షించుకోవాలన్నా, భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నా అక్రమమైన నిర్మాణాలను తొలగించాలి. ఎందుకు ఎవరు ఒక నడుం బిగించాలి, నాకెందుకు అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. ఇప్పటికే చెరువులు నాలాలు ముసుకుపోయినాయి. ఇక కొంతకాలం చూస్తే మూసి కూడా ముసుకుపోతుంది. ఇవన్నీ ముసుకుపోయాక వర్షాలు వరదలు వచ్చి మునిగేది మన ఇండియా అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మూసిని ముందట పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు. కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి పై జాన్వాడ కేటీఆర్ జజీద్ నగర్ హరీష్ రావు అక్రమ ఫామ్ హౌస్ లో కూల్చోదా సబితమ్మ ఆమె కొడుకు 3 ఫామ్ హౌస్ లు సంగతేంటి? వాటిని కాపాడుకునేందుకు పేదల రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. ఇక నాలాల మూసిలో ప్లాట్లు చేసి అమ్మితే బీఆర్ఎస్ వాళ్ళు అమ్మింది బీఆర్ఎస్ వాళ్ళే. పేదల ఎప్పుడు మురికిలోనే బతకాలా? వాళ్ళ బతుకులు మారొద్దా? వాళ్లకు మంచి ఇళ్లు ఇవ్వడం తో ఖర్చు 25,000 ఇవ్వడం నేరమా? మూసిపై అఖిల పక్షాన్ని పిలుస్తాం, చేతనైతే వచ్చి సుతునాలు ఇవ్వండి. మోదీ సబర్మత్ రివర్ ఫ్రంట్ కట్టవచ్చు గాని ఇక్కడ మూసి రివర్ ఫ్రంట్ వద్దా? ప్రధాని దగ్గరికి పోయి పేదలకు 15,000 కోట్లు తేవాలని ఈటెలకు సవాల్. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టాలను ఫామ్ హౌస్ లు కాపాడుకోవడానికి మూసిని ముందట పెట్టి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై కేటీఆర్ హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసిపై అఖిల పక్షాన్ని పిలుస్తామని, పేదలకు ఏం చేయాలో చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వాలని సవాల్ విసిరారు. ఇక బఫర్ జోన్ నాణాలు పార్కులు ప్రభుత్వ భూములో ప్లాట్లు చేసి అమ్మింది బీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడు అక్కడ మధ్య తరగతి ప్రజలు తిరగబడుతుందని భయపడి కొందరు ఉసుగొచ్చి ధర్నాకు నిరసనకు దిగుతున్నారు. ఈ కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని, కూల్చేస్తే తిట్లు పడతాయని నాకు తెలియదా? సంచులు తీసుకునే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అంటే ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కొండ సురేఖ నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా, నాలా మరొకరు బాధపడవద్దని అదే రోజు ట్వీట్ చేశా. కొండ సురేఖ ఈ కేటీఆర్ విషయాల్లో మాత్రం తగ్గేదే లేదు. ఆయన పెట్టించిన పోస్టులను తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్ కు ముందుకెళ్తానంటూ కొండ సురేఖ వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను చులకనంగా చూడడం, తనకు రెచ్చగొట్టేలా మాట్లాడను భావోద్వానికి లోనని క్రమంలో కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండ సురేఖ చెప్పారు. తనపై ఎవరైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని ఆమె పేర్కొన్నారు. గురువారం వరంగల్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేటీఆర్ ఇక క్యారెక్టర్ గురించి, మహిళల మీద ఆయనకున్న చులకనను భావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. ఇక కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా. నాగా చైతన్య, సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఇక మా కుటుంబం పరువు నష్టం కలిగించారు. ఇక పిటిషన్ లో ప్రస్తావన, నేడు నాంపల్లి కోర్టులో విచారణ అన్నట్టు నాగార్జున కేసు వేశారు. ఇక కేటీఆర్ హరీష్ రావుపై కేసు నమోదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సురేఖ మేడలు నూలు దండంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆయన ఫిర్యాదు చేశారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక పైలట్ లేకుండానే విమాన ప్రయాణం, డ్రైవర్లెస్ కార్లని పైలట్ రహిత విమానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ టెక్నాలజీ శాంపు ప్లస్ ప్లేన్ ను తయారు చేసేందుకు బ్రెజిల్ చెందిన 2 కంపెనీలు కృషి చేస్తున్నాయన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక సన్నవడ్లకు ప్రతి ఒక్క కేంద్రాలు ఈ సీజన్ నుంచే 500 బోనస్, 48 గంటల రైతు ఖాతాలో డబ్బులు వేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఈసారి 55% సాగైన సన్నాలు. ఇక కొనగోలులో గోల్మాల్ జరగకుండా కట్టడి, తాలు తీరును తమ పేరుతో రైతులకు మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఇక చెన్నై మెట్రో ఫేజ్ 2 ఆమోదం. ఇక ఆయిల్ సీడ్ సాగు పెంచేందుకు రూపాయలు 10,000 కోట్లతో నేషనల్ మిషన్ మరాఠీ, పాళి, ప్రకృతి, అస్సామీ, బెంగాల్ భాషలకు ప్రచురణ హోదా కేంద్రం కేబినెట్ ఆమోదం అంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. రైల్వే ఉద్యోగులు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక 78 రోజుల జీతాన్ని సమానమైన 2,02,28,027 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రకటించింది. ఇక దీంతో రైల్వేలో 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల లబ్ధి చేకూరుంది. PLB కింద గరిష్ట ఒక్కో ఉద్యోగికి 17,951 బోనస్ అందనుంది. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెన్నై మెట్రో ఫేజ్ కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఒక వార్త. ఇక మూసీ బ్యూటిఫికేషన్ కు బీజం వేసింది బీఆర్ఎస్. దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడు. ఇక కిషన్ రెడ్డి బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లేది కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు అన్నట్టు జి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక జైళ్లలో విపక్షాలు సహించం, కులం ఆధారంగా పనులు అప్పగించడం ఏంటి? సుప్రీంకోర్టు జైలు రిజిస్టర్ కులం కాలం తొలగించాలని ఆదేశం. మ్యారిటల్ ను రేప్ నేరంగా చూడొద్దు. ఇక సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్, దీన్ని నేరంగా చూస్తే వ్యూహాలు వ్యవస్థ నాశనం అవుతుంది. ఇక ఇది ఒక సామాజిక సమస్య అని అభిప్రాయం పడింది సుప్రీంకోర్టు. ఇక బీరూట్ పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, 6 హెజ్బొల్లా పైలట్ల మృతి, 11 మంది గాయాలు. 3 నెలల కిందే గాజా అప్రకటిత. ఇక ప్రధాని ముస్తాహసను మట్టు పెడతాం. ఇజ్రాయెల్ హమాస్ టాప్ కమాండర్ సిరాజ్ హుదవ్ హతమార్చండి వెల్లడి. ఇక ఇరాన్ హిట్ లిస్ట్ లో నేతన్యూహం పేరు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అంటూ ఒక వార్తని చూస్తున్నాం. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు అయ్యేటట్టు వార్తలు అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని న్యూస్ అనేది ఈరోజు చూస్తున్నాం మనం. హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.